ఎంత విపరీతంగా కుచ్చులుగా ఊడిపోయే జుట్టైనా సరే అండి 3 రోజుల్లో ఊడటం ఆగిపోయేలా చేసి మన జుట్టుని 100 రెట్లు వేగంగా పెరిగేలా చేస్తుంది ఈ వేర్ అనేది. ఇప్పుడు చాలామంది దీన్ని వాడే వాళ్ళ జుట్టుని పొడవుగా నల్లగా పెరిగేలాగా చేసుకుంటున్నారు. ఇది నేనంటున్న మాట కాదండి, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. హెయిర్ గ్రోత్కి రామబాణంలాగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ సీక్రెట్ ఏంటో మీరు కూడా చూసేయండి. లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికీ అంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట. చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక, చాలా డేస్ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే చిన్న హెల్త్ ఇష్యూ వచ్చాయి, అందుకని చెప్పేసి వీడియోస్ అనేవి చాలా లేట్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను అనమాట. చాలా మంది కామెంట్స్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కదండి ఈ జటామాన్సీ గురించి క్లియర్గా వీడియో చేయమని చెప్పేసి, హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి ఎలా హెల్ప్ అవుతుందో క్లియర్గా షేర్ చేయమని చెప్పేసి. సో ఈ రోజు వీడియోలో మీకు ఈ జటామాన్సీని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల మనకి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది, వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా మీ అందరితో అయితే షేర్ చేసుకోబోతున్నా. బెనిఫిట్స్ తెలుసుకొని యూజ్ చేయడానికి అయితే ట్రై చేసేయండి. వీడియో అనేది ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకొని డెఫినెట్గా ట్రై చేసేయండి. మరి ఇంకెందుకంటే లేట్, ఇవాళ వీడియో ఏంటో చిటికలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇంకా మీకు వీడియోలో క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తా. జటామాన్సీ అంటే ఇలా ఉంటుంది అనమాట. చూడ్డానికి మనకి మన హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. చిన్న చిన్న రూట్స్ తోటి అయితే ఉంటుంది అనమాట. ఇది డైరెక్ట్గానే మనకి ఇలా డ్రై చేసి అయితే పంపిస్తారనమాట వాళ్ళు. ఇది ఒక పూల జాతికి చెందిన ప్లాంట్ అనమాట, మొక్క. ఈ జటామాన్సీ అనేది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచైనా ఈజీగా తీసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో తక్కువ కాస్ట్లో వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఇవి మనకి ఆయుర్వేదం స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అనమాట. అక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. జటామాన్సీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకునే ముందు దీని బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నార్మల్గా మన హెయిర్ గ్రోత్ కోసం ఏదో ఒక న్యాచురల్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా హోమ్మేడ్గా. అంటే మందార పువ్వులతో కానీ మెంతులతో కానీ ఇలా మనం హెయిర్ గ్రోత్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. అండ్ న్యాచురల్ పద్ధతి అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయని పద్ధతి అనమాట. సో ఇక్కడ నేను యూజ్ చేసే జటామాన్సీ వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఏంటి అంటే వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంత సివియర్గా ఉండే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా సరే ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది ఈ జటామాన్సీ అనేది. అలానే రూట్స్ నుంచి కూడా మన హెయిర్ ని స్ట్రాంగ్ గా చేసి ఒత్తుగా నల్లగా బలంగా పెరిగేలాగా చేస్తుంది. సో ఇది మనకి పౌడర్ రూపంలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. పౌడర్ అయినా తీసుకోవచ్చు, అలానే ఇలా రూట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఎలా తీసుకున్నా మనం ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే యూజ్ చేయండి. మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా మందికి ఇది తెలియక కెమికల్స్ ఉన్న వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే చిన్న ఏజ్ లో వచ్చే వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఉంటుంది కదా, అది కంప్లీట్ గా పోగొడుతుంది అనమాట మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే. చాలా మంది హెయిర్ డైస్ అని, కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవేమీ అవసరం లేకుండా, ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా ఇటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నేనైతే ఈ జటామాన్సీ తోటి ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని 3 months అయితే యూజ్ చేశాను అనమాట. అసలు రిజల్ట్స్ అయితే అమేజింగ్ అండి. కుచ్చులుగా ఊడిపోయే జుట్టుని చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేయగలిగింది అనమాట. 100 రెట్లు వేగంగా పెరిగేలాగైతే చేసిందండి. అంత బాగా హెల్ప్ అయింది నాకు, అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నా. ఒక్కసారి మీ హెయిర్ కోసం ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇక మీ ఫేవరెట్ హెయిర్ ఆయిల్ అయిపోతుంది అనమాట. ఇది అంత బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఈ జటామాన్సీ అనేది మనకి 100 grams, 200 grams ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం తీసుకునే జటామాన్సీ ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇది అంత క్వాంటిటీ ఏం లేదండి, మనం తయారు చేసుకునే ఆయిల్ని బట్టి యాడ్ చేసుకోవడమే అనమాట. సో నేను ఇక్కడ ఏంటి అంటే తక్కువ క్వాంటిటీలో చూపిస్తాను. నాకు ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అనేది ఉంది కాబట్టి మీకు అందరికీ షేర్ చేయడం కోసం కొంచెం అయితే తయారు చేసి చూపిస్తాను. ఓకేనా? మీరైతే ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోండి. చక్కగా మనకి 6 months, 1 year వరకైనా స్టోర్ అవుతుంది అనమాట. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. అవి ఏంటనేది కూడా క్లియర్గానే చెప్తా. ఇవి కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు ఓన్లీ జటామాన్స్ తోటి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న పర్వాలేదు. లేదు అంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకొని మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట మన హెయిర్ పైన. సో ఎలాగో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ కలర్ సీడ్స్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అనమాట. ఇవి ఎప్పుడు నాకు అవైలబుల్గానే ఉంటాయి. నేను ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి యూజ్ చేస్తాను అనమాట. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఒకవేళ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా
న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో తీసుకున్న ఈ కలోంజీ అనేది ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను అండి. దీనివల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ సమస్యకి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే హెయిర్ కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, హెల్దీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కలోంజీని యాడ్ చేసుకోవడం వల్ల, కలోంజీ అంటే చాలామంది నల్ల జీలకర్ర అనుకుంటున్నారండి. కలోంజీ అంటే ఆనియన్ సీడ్స్ అనమాట, ఉల్లిపాయ గింజలు ఉంటాయి కదా అవి. ఇవి కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను రోజ్మేరీ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ అనేవి నేను స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను, మీరు అక్కడ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. ఇక ఈ రోజ్మేరీ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అంత బాగా హెల్ప్ అవుతుంది. మన హెయిర్కి అయితే ఒక రామబాణలాగా పనిచేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేసే గుణం ఉంటుంది ఈ రోజ్మేరీలో. మన జుట్టు కుదుళ్ళ నుంచి కూడా స్ట్రాంగ్గా చేసి మన జుట్టుని నల్లగా, ఒత్తుగా, బలంగా, దృఢంగా పెరిగేలాగా చేస్తుంది రోజ్మేరీ అనేది. అన్ని మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో రోజ్మేరీని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఇంతే, దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఇంకా ఇందులో కావాలి అంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వరకు. చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మీరు ఒకేసారి ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకేసారి ఆయిల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనం 2 విధాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తయారు చేసుకునే పద్ధతి అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోకి ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దీన్ని అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 డేస్ పాటు మనం దీన్ని అయితే సన్లైట్కి అయితే పెట్టుకోవాలన్నమాట. మీరు ఒకవేళ హీట్ చేసే పద్ధతి మీకు నచ్చదు అనుకుంటే సన్లైట్కి పెట్టుకోండి. హీట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనం హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ అనేది ఒక స్ట్రైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ పిప్పి అదంతా రాకుండా క్లాత్ పైన కానీ లేదంటే ఇలా స్ట్రైనర్ తోటి కానీ ఫిల్టర్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్గా నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాంట్లో ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటాం కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా. క్యాస్టర్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందండి. అందుకని ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. మీరు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అనేది. నెక్స్ట్ ఉంటే కనుక ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోండి. హెయిర్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇందులో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తూ ఉంటా. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు అక్కడ నుంచి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడ నుంచి అయినా మనం తీసుకోవచ్చు. ఓకేనా. నేను డైరెక్ట్గా ఇస్తాను. లింక్స్ అనేది ఓపెన్ చేసి అక్కడ నుంచి తీసేసుకోండి. మనకి ఇంత న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉండగా మనం కెమికల్స్ వైపు ఎందుకు వెళ్ళాలి చెప్పండి. అందుకని కంప్లీట్గా కెమికల్స్ అనేది అవాయిడ్ చేయండి. ఇది చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక డబ్బాలోకి తీసుకొని, గాజు బాటిల్ ఉంటుంది కదా దాంట్లోకి తీసుకోండి. ప్లాస్టిక్ కాకుండా గాజు బాటిల్లోకి తీసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకి 1 మంత్ వరకైనా మంచిగా స్టోర్ అవుతుంది. తర్వాత అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. మంచి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఆయిల్స్ ఏమైనా యూజ్ చేయవచ్చో, మేము యూజ్ చేసేటి అని అడుగుతున్నారనమాట. కొబ్బరి నూనె అనేది మన అమ్మమ్మలు, బామ్మల టైం నుంచి కూడా ఎక్కువగా యూజ్ చేసేదనమాట. మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఏదైతే ఉంటుందో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకొని మంచిగా ఇందులో మిక్స్ చేసేసుకోండి. మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కావాలి అంటే మీరు హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, తర్వాత మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నాం అనుకుంటారో ఆ హెయిర్ ఆయిల్ అనేది మీరు హెయిర్కి అప్లై చేసుకోండి. అంతేకాని ఇందులోనే మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలనేది ఏముండదు అనమాట. ఎందుకంటే మనం యూజ్ చేస్తే, మీరు ఏది యూజ్ చేస్తారో నాకు తెలియదు కదా, అది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అదేమన్నా కెమికల్ ఉందనుకోండి దానికి దీనికి సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి అదే మంచి కోకోనట్ ఆయిల్ అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మన హెయిర్ పైన అస్సలు ఉండవు అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదండి, ఇప్పుడు మన హెయిర్ ఆయిల్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఆయిల్ అనేది ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేస్తాను. అందులో చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను తయారు చేసుకునే విధానాన్ని అయితే మీ అందరికీ షేర్ చేసాను అనమాట. ఇప్పుడైతే మన ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూసేయండి. నేనైతే తక్కువ క్వాంటిటీలో చూపించా, మీరైతే ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. ఓకేనా. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ముందు రోజే మనం షాంపూ తోటి హెయిర్ అంతా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిలీ హెయిర్ పైన మనకి ఏదైనా సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు, లోపల వరకు వెళ్ళదన్నమాట. రూట్స్ లోపల వరకు వెళ్ళదు, మనకి రిజల్ట్ అనేది కూడా క్లియర్గా అర్థం అవ్వదు. అందుకని చెప్పేసి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా నెక్స్ట్ డే మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత డైలీ అలా అప్లై చేసుకుని వదిలేసేయవచ్చు. ఒకవేళ ఇది
కొంచెం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి కొంచెం స్మెల్ ఉంటుంది అనమాట. లేదు అంటే మనం బయటికి వెళ్ళే వాళ్ళం ఉంటాం, జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు ఏంటి అంటే ఆయిల్ హెయిర్ పైన మనం బయటకు వెళ్ళలేం కాబట్టి హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 1 అవర్ ముందుగానే మనం ఈ ఆయిల్ అనేది హెయిర్ మొత్తానికి మంచిగా రూట్స్ లోపలికి వెళ్ళేంత వరకు చక్కగా మసాజ్ చేసుకొని బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా అప్లై చేసుకొని చూడండి. మీకు స్ట్రెస్ అనేది ఉండదు, చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత. ఇదిగోండి నా హెయిర్ పైన అయితే చూపిస్తున్నా. నేను ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్స్ అనమాట ఇవి. బేబీ హెయిర్ అనేది ఎంత చక్కగా గ్రోత్ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా. అండ్ నా హెయిర్ చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎంత ఒత్తుగా నల్లగా ఉందో మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్న వీడియోలో. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది చాలా ఫాస్ట్గా కంట్రోల్ అయిపోయింది అనమాట. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఇంకేం కావాలి చెప్పండి. ఇటువంటి న్యాచురల్ ఆయిల్స్ తోటి చక్కగా మనకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఇలా ఆయిల్ని అప్లై చేసుకునేటప్పుడు చక్కగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకున్నాం అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మనకి. మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు అలా రెస్ట్ ఇచ్చేస్తానికి హెయిర్కి. తర్వాత మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ పెట్టి నీట్గా హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. కెమికల్ ఫ్రీ షాంపూస్ కూడా చాలా ఉంటున్నాయి. ఇంకా యూజ్ చేసే వాళ్ళైతే న్యాచురల్గా దొరికే కుంకుడుకాయలు ఉంటాయి కదా, అవి పెట్టి వాష్ చేసుకోండి. మనకి దీని రిజల్ట్ ఇంకా స్పీడ్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం షాంపూ యూజ్ చేసినప్పుడు కెమికల్ పెట్టి ఎట్లయినా దీని పవర్ అనేది తక్కువగా తీసేస్తూ ఉంటాం కాబట్టి కుంకుడుకాయలు అనుకోండి ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దొరికిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు దొరకవు అన్నవైతే మనకి ఎక్కడా లేవు. ప్రతిదీ కూడా మనకి స్టోర్స్లో ఉంటున్నాయి, ఆయుర్వేదం స్టోర్స్లో ఉంటున్నాయి. అలానే మనకి ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచైనా తీసుకునేలాగైతే ఉంటున్నాయి అనమాట. సో ప్రతిదీ మనకు దొరకట్లేదు అన్నది ఏం లేదు. కావాలి అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తూ ఉంటా. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే మీషో కానీ అమెజాన్ కానీ ఎక్కడి నుంచి అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూసారు కదా, ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలో కూడా మీకు అందరికీ కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నా. సేమ్ అదే విధంగా యూజ్ చేసుకోండి. డైలీ ఉంచుకున్నా పర్వాలేదు. ఒకవేళ కుదరదు అనుకుంటే హెయిర్ వాష్ చేసుకోండి. కాకపోతే 1 అవర్ వరకు అయితే పెట్టుకున్న తర్వాత అలా వదిలేసేయండి. ఓకేనా. హెయిర్ మొత్తానికి పెట్టుకున్న తర్వాత యూజ్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది హెయిర్ ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే చాలామంది కెమికల్స్ యూజ్ చేయడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెయిర్ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా అవుతుంది. అలానే మనకి స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఎంత సివియర్గా ఉండే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా సరే కంప్లీట్గా స్టాప్ అవుతుంది అనమాట. అంత బాగుంటుంది రిజల్ట్ అనేది. సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియోలో కంప్లీట్గా మీకు ఈ జటామాన్సి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నా. సో తప్పకుండా ట్రై చేసేయండి. మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ప్రిపేర్ చేసుకునే విధానాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను. తల్లో డాండ్రఫ్ లాంటి సమస్యలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమీ ఉండవు అనమాట. మన హెయిర్ అనేది చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది అనమాట. ఎటువంటి కెమికల్స్ కూడా అవసరం లేదు. ఓకేనా. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా మీకు ఎటువంటి బ్యూటీ టిప్స్ కావాలి, అలానే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్స్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నేను ట్రై చేసి రిజల్ట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుని డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.